అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సార్, ఇవాళ జూలై 8వ తారీఖున అందరికీ గుర్తొచ్చేది 108 రాజశేఖర రెడ్డి గారి జయంతి. సార్, ఎట్లా గుర్తించుకోవాలి? మనం గత సంవత్సరం మాట్లాడుకున్నాం, ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆయన పెట్టిన స్కీమ్స్ గురించి కానీ, లేకపోతే ఏ స్కీమ్ లేటెస్ట్ 2-3 స్కీముల గురించి 108 కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ, తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్, ఈ 3 స్కీమ్స్ ప్రత్యేకంగా మాట్లాడుకుంటూనే ఉంటాం. కాబట్టి మీరు ఎట్లా దాన్ని చూడవచ్చు అంటారు సార్? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన ఎలా చూస్తారంటేనండి, ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ కులాలు మతాలు ఒక్కొక్కరు ఒక్కొక్క భగవంతుని ప్రార్థిస్తారు. హిందువులు అయితే రాముడు అని, అల్లా అనో, లేకపోతే జీసస్ అనో ఇలా ప్రార్థిస్తారు. కానీ సమ్ సెట్ ఆఫ్ పీపుల్ రాజశేఖర రెడ్డి గారిని ఖచ్చితంగా భగవంతుడని గౌరవిస్తారు, ప్రార్థిస్తారు, అండ్ ఆయన స్మరించుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఓ తండ్రి స్థానంలోనూ, లేకపోతే ఒక మనిషికి ఎదురుగుండా కష్టం వచ్చినప్పుడు మీకు ఎవరు తగ్గక్కర్లే. ఒక రైతులు ఒకసారి వీళ్ళకి కాంపన్సేషన్ ఇస్తున్నారు కాబట్టి ఊరేసుకుంటున్నారని చెప్పి ఒక మాట అంటే, సరే నేను కాంపన్సేషన్ ఇస్తాను, మీరు కూడా ఊరేసుకోండి అని చెప్పాడు. అలాంటిది ఒక స్థాయి కలిగిన వ్యక్తి మాత్రమే అలా మాట్లాడగలరు. అందుకనే జనాల గుండెల్లో ఒక భగవంతుడి రూపంలోనే ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రీఎంబర్స్మెంట్, అండ్ మీరు ఇంకేదైనా చెప్పండి, చరిత్రలో ఒక ఉచిత కరెంటు రైతులకి. ఆయన పాదయాత్ర సారాంశం ఏంటంటే మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్న ప్రజల యొక్క మనోగతాన్ని ఎరిగి ప్రజలకి ఇది సొల్యూషన్ అని ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజానాయకుడు చేసే పనికి ఈరోజు దాకా చరిత్రలో నిలిచిపోయేది, ఉండేది, చరిత్ర సృష్టించింది రాజశేఖర రెడ్డి గారు. అడగొచ్చు మీరు. రామారావు గారు కూడా తను ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చాడు. ఏది, ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే జరుగుతుందో దానికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసి, ఒక ఆల్టర్నేటివ్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు ఒక సొల్యూషన్ ప్రాస్పెక్టులు. అంటే ఇప్పుడు అది ఇంచుమించు కాంగ్రెస్ నినాదం, కూడు గుడ్డ నినాదం. ఈయన రామారావు గారు ఆయనలోనే ఫస్ట్ పక్కా ఇల్లు, స్లాబ్ ఇల్లు కట్టడం. మీరు గచ్చిబౌలి అన్నీ ఇప్పుడు ఈ మహేష్ బాబు మాల్లో అన్నీ చెప్తున్నారు చూడండి, అవన్నీ టింగిమని ఒక సింగిల్ రూములు ఉన్న ఇల్లులు అవి. అది రామారావు గారు చేశారు. సో నేను అంటుంది ఏంటంటే, ఓవరాల్గా గుడ్డ అనే కాన్సెప్ట్ కాంగ్రెస్ పరంగా ఉన్నదాన్ని ఛానలైజ్ చేస్తూ వీటితో పాటు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విధానం ఇందిరమ్మ ఇల్లు అన్నది వాళ్ళ నేషనల్ విధానం, జాతీయ స్థాయిలో చేస్తున్న విధానానికి రాష్ట్రంలో ఉన్న సమస్యకి ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో సొల్యూషన్ ఇచ్చిన వాడు అంటే రాజశేఖర రెడ్డి గారు. తర్వాత మీరు దాని కంటిన్యూషన్, ఆ లెగసీ వాళ్ళ అబ్బాయే. ఎందుకంటే మీరు గమనించలేదు, చంద్రబాబు గారు కూడా అమ్మఒడి పడిందా అని అడుగుతున్నారు. నేను అంటుంది ఏంటంటే, వీళ్ళు క్రియేట్ చేసే కనెక్టివిటీ, ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడికి ప్రజలకి ఉన్న కనెక్టివిటీ. మీరు రామారావు గారు ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టండి, లేదంటే ఆరోగ్యశ్రీ అన్న పదం అనగానే రాజశేఖర రెడ్డి గారు తప్ప ఇంకెవరో కనపడరు. వీళ్ళు తపేలా ఛానల్లో చూడండి, ఆ పేరు చేరిపేద్దాం, రామారావు గారు పేరు లేకుండా చేసేద్దాం అన్నట్టుగా, రాజశేఖర రెడ్డి గారి పేరు లేకుండా చేసేద్దాం అన్న భ్రమల్లో ఇల్లు ఉంటే, మీరు అంత ఎర్రిమాలోకాలు ఇంకో లేరని చెప్పుకోవడం ఎవరికైనా. అంటే ఏంటంటే, వీళ్ళు అనేవాళ్ళు ప్రజల కోసమే ప్రజాస్వామ్యంలో ఆవిష్కరించబడిన ప్రజానాయకులు, దేవుళ్ళతో సమానం. అందుకే చూడండి, రామారావు గారి నోట్లోంచి సమాజం ఒక దేవాలయం, అలాగే రాజశేఖర రెడ్డి గారి నోట్లోంచి ఏది చేసినా ప్రజల కోసమే అన్న దాంట్లో ఉండి, ఎప్పుడైతే ఈ ప్రజాస్వామ్యంలో దాన్ని ఒక దేవాలయం కిందను, ప్రజలే దేవుళ్ళు అనే కాన్సెప్ట్లో ఎప్పుడైతే వాళ్ళు డ్రైవ్ అవుతూ ఉంటారో, అలాంటి నాయకులకి ప్రజలు ఎప్పుడు గుండెల్లో గూడు కట్టుకునే ఉంటారు. వాళ్ళు పదిలంగానే ఉంటారు 10 కాలాల పాటు. వాళ్ళు ఫిజికల్గా మన దగ్గర లేకపోవచ్చు, కానీ ఈ రోజుకి కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని స్మరించుకుంటూనే ఉంటాం. అంటే వాళ్ళు క్రియేట్ చేసిన పాత అలాంటిది. ఆ పాత మీద వెళ్తున్నప్పుడల్లా మనకి నిరంతరం వాళ్ళు ఒక జైగంటిక్ పర్సనాలిటీలా అలా కనబడుతూనే ఉంటారు. మీకు కాబట్టి అలా హ్యాపీ డేస్లో చూడండి, నువ్వు నిజంగా నీ ఎయిమ్ అండ్ ఫోకస్ ఈజ్ వెరీ క్లియర్, ఒక అద్భుతం కనబడుతుందని చెప్తాడు ప్రిన్సిపల్. అలా వీళ్ళిద్దరూ చరిత్రలో అలా కనబడుతూనే ఉంటారు. ఇది రాజకీయాల్లో నిజంగా రాజకీయాలను అవకాశం చేసుకుని మాట్లాడేవాడు ఎవడని మాట్లాడే మాటలు, ఏదో గాలిగాయాల పైపైన మాటలు అన్నది. ఇప్పుడు మీరు అనవచ్చు, జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేసి చెప్పాలి అంటే, ఇట్ టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం సార్. ఒక పొలిటికల్ ఏరాలో 5 years టెన్యూర్లో ఒక మార్క్ క్రియేట్ చేయడం అన్నది ఉంటుంది చూడండి, ఆ లెగసీ కంటిన్యూ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. డెకేడ్స్ నడిచేవి, డెకేడ్స్ నడిచిన కార్యక్రమానికి అంత బృహత్తర కార్యక్రమం తలకెత్తుకున్నప్పుడు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కనుక దాన్ని కంటిన్యూ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి మార్క్ అలా ఉండిపోయింది. కానీ ఇవన్నీ ఏమంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ప్రజలకి యొక్క
విశ్వసనీయతని, వాళ్ళ యొక్క మనోగతాలని తెలుసుకునే ప్రజానాయకులకి ఆచంద్రార్కం చరిత్ర పుటల్లోనే ఉంటారు. అంచేత రాజశేఖర రెడ్డి గారి అనే వ్యక్తి యొక్క స్థాయి ఇవాళ అది ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. ఎవడైనా రాజకీయ నాయకుల్లో ప్రజాస్వామ్యంలో ప్రజల్ని పరిరక్షిద్దాం, ప్రజాస్వామ్య విలువలతో మనం రాజకీయం చేద్దాం అన్నప్పుడు అలా నిలువెత్తు మనిషి రాజశేఖర రెడ్డి గారు. ఆయన్ని చేరుకోవడానికి నీ రాజకీయ పాత్ క్రియేట్ చేసుకో. ఆయన చేరుకోవడం నేను చెప్పట్లే, ఆయన అనుసరించిన విధానాలు ఏవైతే ఉంటాయో ఇది ప్రజాస్వామ్యంలో నీ పాదయాత్రల సారాంశంలో నువ్వు తెలుసుకున్నవేంటి. ఇప్పుడు దానికి లోకేష్ ఉన్నాడు, ఆయన పాదయాత్ర చేసాడు, రాయలసీమ డిక్లరేషన్ అన్నాడు, అది చిరిగిపోయింది. దాని మీద ఎక్కడ ఒక ఫ్రంట్ ఎండింగ్ లేదు. మీకు అర్థమవుతున్నాయా? సో ఏవైతే మార్క్ క్రియేట్ చేయడానికి వాళ్ళ ప్రస్థానంలో ఒక పాదయాత్రల యొక్క సారాంశం ఉంటుంది, అది ఎప్పుడైతే ఉండదో అలాంటి వాళ్ళు అలాంటి లెగసీల్ని ఏదో తూతూ మంత్రంగా కంటి చూడుపు తెరీలుగానే ఉంటాయి తప్ప శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోవడానికి అలాంటివి జరగవు. ప్రజల ఇతిగతులు, సాధక బాధకాలు, కష్టాలు తెలుసుకుని వాళ్ళ నవరత్నాల పథకాలు రూపకర్త చేసేటప్పుడు విద్యా ప్రమాణాలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మార్క్ అన్నది ఎవరు మార్చలేరు. ఎందుకు మార్చలేకపోతున్నారంటే విద్యా ప్రమాణాలని నాన్ ఇన్వెస్ట్మెంట్ మోడ్లో చూసాడు అతను. ప్రభుత్వం విద్యా, వైద్య, ఆరోగ్యం అన్న దాని మీద ఫోకస్ చేసే దగ్గర ఇవాళ 17 కాలేజీలు కనుక కంటిన్యూ అయ్యి ఉంటాయి ఈ ప్రభుత్వంలో, ఇలా ఉందరు తండ్రి కొడుకులు ఇద్దరు. ఆ పెడస్టల్ని ఎవరు రీచ్ అవ్వలేరు. అందుకే వీళ్ళు భయంపడి ఆ పిరికితనంతో దాన్ని ముట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ 150 స్కూళ్ళు పైచీలకి ఇవాళ మూతపడే పరిస్థితుల్లో ఉన్నాయి. సో ఈ 150 స్కూళ్ళు రీవ్యాంప్ చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ నారాయణ చైతన్య, ఈ శతారం పక్క తీసి దీని మీద ఎంఫసైజ్ చేసి ఫోకస్ చేసి ఉంటే ద మోర్ రిటర్న్స్. ఏది ప్రభుత్వం ఖర్చు చేసి ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో పిల్లలను తయారు చేసింది. వైద్య కళాశాలలు ఎన్ని సీట్లు వచ్చిందనో, వైద్య ఎంత హ్యాపీగా వాళ్ళ ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి చేయించుకోండి, ఇలాంటి పరిస్థితి ఉండదు. 17 మెడికల్ కాలేజీలు కనుక వచ్చి ఉంటే. సో ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఆ మొనాటమీని బ్రేక్ చేద్దామని చేసే ఒక ప్రయత్నంలో రాక్షసత్వం ఎవరు ప్రదర్శిస్తున్నారో ప్రజలు గ్రహించగలుగుతారు అతి దగ్గరలో. సో ఇవి ఎప్పుడైతే తండ్రికి తగ్గ తనయుడు, తండ్రి రీచ్ అయిపోయాడు తనయుడు అన్న దగ్గర బ్రేక్ చేయగలిగారు. ఇది జస్ట్ టెంపరీ అన్నది ఏంటంటే 5 సంవత్సరాల నిడువులో ప్రజలు కనుక శాశ్వత పరిష్కారాల పట్ల రియలైజేషన్ వస్తుంది. అతను వస్తే మళ్ళీ ఊరుకోడు, ఖచ్చితంగా కాలేజీలు మొదలెడతాడు. మెడికల్ కాలేజీలు అయ్యేదాకా నిద్రపోడు అతను. నెక్స్ట్ ఈ విద్యా ప్రమాణాలతో ఈ ప్రైవేట్ సెక్టర్ కదా గవర్నమెంట్ సెక్టర్ స్కూల్స్ అనే అందుకునే కార్యక్రమంకి తరలేపుతాయి. అప్పుడు ఏమవుతుంది సార్ చెప్పండి? విద్యా విలువల్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూడండి, ఇక్కడ 12th క్లాస్ దాకా సిస్టమ్ రీడిజైన్ చేస్తున్నాడు. ఇవాళ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమి నేర్చుకున్నాడో తెలియదు కానీ ఆయన మించిపోయి పని చేస్తున్నాడు ఇక్కడ. ఈ టెన్యూర్ మీరు చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారిని కంపేర్ చేస్తే 10 మెట్లు పైకి ఎక్కిన రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు, 10 కింద దిగిపోయిన చంద్రబాబు నాయుడు గారు కనబడుతున్నారు. సో ఇట్లాంటివి ఎప్పుడవుతాయంటే రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు అలా లెగసీ అలా కంటిన్యూ చేసుకుంటూనే వెళ్ళే ఏరా క్రియేట్ చేస్తారు. దానికి వెనకాల ఓరా ఉంటుంది. భగవంతుడికే చూడండి వెనకాల ఫ్రేమ్ పెడితే వెనకాల లైట్లా వస్తుంది. అలాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు. అంచేత తండ్రికి తగ్గ తనయుడు అన్న దగ్గర, తండ్రిని మించిన తనయుడు అనే దగ్గర తాత్కాలికంగా బ్రేకులు పడొచ్చేమో కానీ శాశ్వతంగా బ్రేకులో కదా చరిత్ర చెప్తుంది. సార్ మరొక ఇదే చూస్తే కనుక నిన్న నైట్ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర నెల్లూరులో వైసీపీ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి పైన దాడి చేయడం మొదలుపెట్టారు. 70 మంది అప్రాక్సిమేట్గా వచ్చారు. ఫస్ట్ చేసింది ఏంటంటే సీసీ కెమెరాలు పగలగొట్టేశారు, తర్వాత హార్డ్ డిస్క్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోయారు. ఈ దాడి వెనకాల అసలు ఏం జరిగింది సార్? అసలు ఏమి ప్రూవ్ చేయాలనుకుంటున్నారు అసలు టీడీపీ వాళ్ళు? ఫస్ట్ థింగ్, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి యొక్క ఔన్నత్యం తెలిసినవాడు ఎవడైనా సరే ఇది చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అంటే ఫస్ట్ 10 సార్లు ఒళ్ళుగిల్లుకుని చెక్ చేసుకోవాలి. ఇదైతే ఆయన అడ్మినిస్ట్రేషన్ కాదు. రెండోది, ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ఖండించవలసిన విషయం. ఎంతైనా ఏదైనా ఇవాళ ప్రజాస్వామ్యంలో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. రెండోది, వాళ్ళకి ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ వాళ్ళిద్దరిని ఒకళ్ళని ఎంపీగానే ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇప్పుడు ఆ మాటలు అనవసరమైన మాటల కిందే అభివర్ణించబడతాయి. ఎప్పుడైతే వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత హననాలు జరిగితే నెల్లూరుకు ఒక పెద్ద ప్రాశస్త్యం ఉంది. నెల్లూరు పెద్ద రెడ్లు అంటారు వాళ్ళ యొక్క ఔన్నత్యం, వాళ్ళ విలువల్ని వాళ్ళే పరిరక్షించుకోవాలి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆయనేమో వేమిరెడ్డి గారు ఏం తక్కువ మనిషి కాదు. శ్రీశైలం దేవస్థానానికి బంగారు తాపడాలు పెట్టిన వాళ్ళు. తర్వాత ఈవిడ లాస్ట్ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో టీటీడీ మెంబర్ చేసిన ఆవిడ. ఏది ఏమైనా సరే ఇవాళ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు మనోభావాలు, మనోవేదనలు, మనోగాయాలు, ఆల్రెడీ మనోభావాలు యుగాలు నడుస్తున్నాయి ఈ టర్మ్లో పోసాని కస్టమర్ల కాడి నుంచి చూస్తుంటే. సో అవన్నీ తెలిసి కూడా ఊరికి ఉండలేని ప్రాణం మాట్లాడిన దగ్గర ప్రసన్న కుమార్ రెడ్డి కనుక నేను ఉండుంటే ఖచ్చితంగా చంపేసి ఉంటారు. నేను మొమ్మట లేకుండా చెప్తున్నాను. నిన్న జరిగిన ఆ దౌర్జన్య కాండను ఆద్యంతం గమనిస్తే నిన్నుంటే అతను చంపేసి ఉందరు. ఆ సుత్తులు వాటితో పట్టుకెళ్ళి కారుని తిరగేశారు. ఫస్ట్ ఫ్లోర్కి యాక్సెస్ లేకపోతే నిచ్చెన వేసుకుని పైకి వెళ్ళి బెడ్రూముల్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు. సోఫాలు, గేఫాలు పీలికలు చీరినట్టు చీరేసారు.
దగ్గర 2 కోట్ల పైచీలకు ఆస్తి నష్టం. అంటే ఇది నెల్లూరు చరిత్రలో ఇప్పటిదాకా అయితే నేను ఎప్పుడూ వినలేదు. ఈవెన్ ఏ ముఖ్యమంత్రి టెన్యూర్లో కూడా ఇలా ఇళ్ల మీద దహనకాండ దౌర్జన్యకాండలు నేను చూడలేదు. అది కూడా సంవత్సరం తర్వాత. అంటే ఒకటి మాట్లాడింది రైట్ ఆర్ రాంగ్ అంటే ఖచ్చితంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఆ స్థాయిలో ఆయన ఆ విధంగా ఫ్యామిలీని మాట్లాడడం ఇంటర్నల్గా ఫ్యామిలీ పరంగా ఏమో 4-5 ఉండొచ్చు. ఆయనకి ఉన్న ఇంటిమసీ లేదంటే యాక్సెసిబిలిటీ వీటిల్లో ఏదైనా మాట్లాడొచ్చు. అది ఎక్కడ ఒక 4 గోళ్ల మధ్యలో ఈయన సన్నిహితుల మధ్యలో మాడుకునే అంశాలని ప్రజాబాహుళ్యాల్లో చర్చనీయాంశాలు చేయడం ఎంతవరకు యాక్సెప్టబుల్? నో. అది ఎంత తప్పో ఈ దౌర్జన్యకాండ కూడా అంతకు 10 తప్పు. ఎక్కడ ఈ రాక్షసత్వం? ఎందుకంటే డిఫమేషన్ కేసు వేసుకోవచ్చు, వ్యక్తిత్వ హననానికి సంబంధించిన వాటిలో 100 మార్గాలు ఉన్నాయి. కానీ ఇదైతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇది జరిగిందంటే నేను ఖచ్చితంగా నమ్మలేను, నమ్మను కూడా. ఇది ఎవరో చిన్నపిల్లలు చేస్తున్న కోతి పనుల కింద వీటిని వివరించాలి. నెల్లూరుకు ఒక బ్రాండ్ ఉంది, అందులో రెడ్లికి ఒక ఇంకా పెద్ద బ్రాండ్ ఉంది. నెల్లూరు పెద్ద రెడ్ల కింద అభివర్ణించే దగ్గర ఈ చిన్న చిచోర పనులు ఏంటి అన్నది మాత్రం ప్రశ్న కింద ఉత్పన్నం అవుతుంది. ఆయనకున్న బిజినెస్ ఫెటర్నిటీలో ఆయన ఒక బిజినెస్ టైకూను. ఇవాళ ఏంటంటే ఒక మనిషి యొక్క పజల్స్తో పొలిటికల్ వైబ్రేషన్స్ ఎట్లా మారాయి అంటే ఫైనాన్షియల్ ఎబిలిటీ ఉన్న వ్యక్తి అతను. గతంలో నెల్లూరుని కాంకర్ చేయడానికి వైఎస్ఆర్సీపీకి ఎంత ఉపయోగపడ్డాడు, ఈసారి తెలుగుదేశాన్ని కాంకర్ చేయడానికి కూడా అంతే ఉపయోగపడ్డాడు. ఇప్పుడు ఆయన కూడా మాగొండ శ్రీనివాసులు రెడ్డి ఇద్దరు బిజినెస్ టైకూన్స్, ఫైనాన్షియల్ ఎబిలిటీస్ ఉన్నవాళ్ళు. ఒక నియోజకవర్గంలో ఎంపీ టెన్యూర్లో టెరిటరీలో వాళ్ళు పరిరక్షించుకుంటున్న విధానం నాట్ లెస్ దాన్ 15-20 స్థానాలు పరిరక్షిస్తారు ఇద్దరు కలిపి. సో ఆ 20 డెంట్ పడినప్పుడు వైఎస్ఆర్సీపీకి భావావేశాలు భావ ఆక్రోశాలు ఉంటాయి. వీటిలన్నిటి సారాంశంలో వ్యక్తిగతంగా ఎప్పుడైతే ఉంటాయో వ్యక్తిగత డ్యామేజ్లకి ప్రతిఫలాలు మూల్యాలు ఈ విధంగా చెల్లించుకోవాల్సి వస్తుంది. కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు గతంలో వీళ్ళు బీహార్ అయిపోయింది, శ్రీలంక అయిపోయిందని చెప్పినట్టు ఖచ్చితంగా ఆ విధంగా చేసి చూపిస్తున్నారు. నాకు ఒక అనలిస్ట్ ఉన్నాడు, ఇప్పుడు ఆయన నాకు మిత్రుడే. ఆయన గతంలో ఈ విషయాల్లో మాట్లాడుతుంటే ఈ రాక్షసత్వం కర్కసత్వం అంటే తెలుగుదేశం కనుక గవర్నమెంట్కి వస్తే ఇదే ఉంది సార్ 10-20 రెట్లు చూస్తారని నిజంగా వాస్తవానికి కళ్ళ ముందు అలాగే కనబడుతుంది. ఇది చాలా ఈ లోన్లీ పొకోడి కబుర్లు చెప్పి వైఎస్ఆర్సీపీలో ఆడవిడ బ్యాచే కానీ దమ్మిడికి పనికొచ్చిన వాళ్ళు నాకు కనబట్టలే. ఊరికనే ఆడవిడే ఊరికనే బదనాం చేసి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం అని అంటుంటే కూర్చుని దేబ్జిల్లా కూర్చుని ఇంటి ఏమవుతుంది? కాకరకాయలా కేకరకాయ అయింది. ఇప్పుడు మీరు చేసి చచ్చింది ఏమీ లేదు. 5 ఏళ్ళ టెన్యూర్లో ఏడు చేశారో తెలియదు. ఆ మూచీలమ్మని ఆ రంగనాయకమ్మని ఎత్తుకుని రావడం తప్ప ఏమీ లేదు నాకు తెలిసి. ఇంత తబాస్ పాలే. ఆ మాస్క్ తీసి ఎవరైనా డాక్టర్ తిట్టిన తిట్లన్నీ వదిలేశారు. ఆ మాస్క్ ఇవ్వనందుకు డాక్టర్ చంపేశారని ఈ తపాలశాలలో మాడుతుంటే జడ్డోల్లో కూర్చుని ముఖ్యంగా ఆ టెన్యూర్లో అధికార ప్రతినిధులు సాక్షికి వెళ్తే చాలు జీవితం ధన్యం అయిపోయిందని కూర్చునేవారు తప్ప ఎక్కడ ఆవిడ కౌంటర్ ఇచ్చిన వాడే లేడు. ఆ కౌంటర్ లేకపోతే ఏమవుతుంది? మిగిలిన ఛానళ్ళు ఎక్కడ కూర్చున్నా అధికార ప్రతినిధులు, నేను డిబేట్లో ఉంటాను, ఆ అధికార ప్రతినిధులు వచ్చి తెలుగుదేశం జనసేన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రిని మాట్లాడినా నేను మొత్తుకునేవాడు చేరికి రెస్పెక్ట్ చేరు. వీళ్ళు ఏముండేది కాదు, ప్రతి చీరలు ఉండేవి కాదు. ఇప్పుడు ఏమన్నానంటే తోలు తీసేస్తున్నారు వాళ్ళు. ఇవేమీ లేనప్పుడు ఏమవుతుందంటే ఆ టిమిడ్నెస్ కనబడుతూ కూడా ఇడితే ఏమి కాదు, ఇడి చేయడు అన్న ధైర్యం వచ్చేసింది దానికి. ధైర్యం వచ్చినప్పుడు ఏమవుతుంది? అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకేలాగా. ఈ దరిద్రం అంతా భరిస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వీళ్ళకి ఈ దరిద్రంతో పిరిగితనం భయంతో కూడినోడు. ఆడ తెల్లవారుజాము తెప్పలగడవాడు ఉండేవాడు. ఆడ తయారు చేసిన దరిద్రాలన్నీ భయంతో గడగలాడుకొని చూస్తున్నారు ఇంట్లో కూర్చొని. ఆ తెల్లవారుజాము దరిద్రం ఏంటంటే ఎక్కడిదక్కడ వదిలేండి, ఇంకెందుకు ఆ ఛానల్కి వెళ్ళడం మానేయడమే బెటర్ అని చెప్పగానే వీళ్ళకి ఇంకా హ్యాపీగా తడిగొట్టేసుకొని కూర్చునేవారు. దాని సారాంశాలు ప్రతిఫలాలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఎక్కడికక్కడ టిట్ ఫర్ ట్యాట్ ఉందనుకోండి, అంటే కౌంటర్ ఒక ముఖ్యమంత్రిని అన్నప్పుడు ఏంటి, ముఖ్యమంత్రి గారిని అంటే భావవేశాలకు వచ్చి పార్టీ ఆఫీస్ని ఎరగొట్టారని ఆయన మాట్లాడుకోవడమే తప్ప వీళ్ళు ఎందుకు ఆ పని చేశారు. తర్వాత చర్యలు ఎవరైతే ఎరగొట్టారో వాళ్ళందరినీ అరెస్టులు చేశారు. ఆ గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద అటాక్ చేసినప్పుడు కూడా అందరినీ అరెస్ట్ చేశారు. ఏడోళ్ళగా ఈ వంశీ దొరికాడు ఇప్పుడు కోడిపెట్టలాగా. అంటే ఒక టెరిటరీ క్రియేట్ చేసుకోకుండా చుట్టూ 10 మంది లేకుండా, ఒకప్పుడు తెలుగుదేశం ఆఫీస్ నేను అనివ్వండి ఎవడు 10 మంది ఉండేవారు కదా ఆఫీస్లోని. ఇప్పుడు నాయకుల చుట్టూ కూడా ఎవడు 10 మంది లేరు, లేకపోతే వాడు లేడంతే. ఇంటికెళ్ళి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీలు డెకేడ్లు బట్టి రాజకీయాలు చేస్తున్నారు. ఇళ్ళకి వెళ్ళి అంత దౌర్జన్యకాండలు జరుగుతున్నారంటే ఎంత ఎర్రమాలోకల్లో చూస్తున్నారో చూడండి ఒక్కొక్కరు. నిన్న నెల్లూరులో లోకేష్ గారి పర్యటన జరిగింది. అక్కడ చూస్తుండగానే 2 మంత్రులు మాటకు మాట పడినట్టు ఉంది సార్. అసలు ఆ మాటకు మాట ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది సార్ అక్కడ? మాటకు మాట రావడం కాదు సార్, 2 మంత్రులకి మొహం విడిచేసిన ఆనం వెంకటరామరెడ్డికి. అదే 3 మంత్రులు, ఒక ఆయన దేవాదాయ శాఖ, ఇంకో ఆయన మున్సిపల్ శాఖ, ఇంకో ఆయన విద్యాశాఖ. దేవాదాయ శాఖ మంత్రి నిజంగా నెల్లూరు పెద్దరెడ్డిలు రెడ్డి ఔన్నత్యాన్ని ప్రదర్శించిన ఆనం రామరెడ్డి గారు. నాకు నిజంగా ఆయనతో నిన్న ఆయన మాట్లాడిన మాటలతో నాకు ఆయన మీద మొన్నటిదాకా ఉన్న అభిప్రాయం పూర్తిగా మారింది. ఎందుకంటే గుంటూరు నుంచి తరలించిన కార్పొరేట్ సెక్టర్ని, ఇది ఎడ్యుకేషన్ కార్పొరేట్ సెక్టర్ని తరలిస్తూ వెంకటగిరి రాజుల యొక్క ఔన్నత్యాన్ని పరిరక్షించుకుంటూ వాళ్ళ ఒక విద్యా వ్యవస్థని, నాకు మాన్సాస్ ట్రస్ట్ ఉంది విజయనగరంలో, నేను చదువుకున్న మాన్సాస్ ట్రస్ట్,
పివిజి రాజు గారు పెట్టిన భిక్ష అది. మేము అందరం ఈరోజు 4 అక్షరం మొక్కలు నేర్చుకున్నాం అంటే ఆ మహానుభావులు పెట్టిన భిక్ష. ఆ లెగసీని కాదని ఏది పడితే దానికి పేర్లు ఆపాదిస్తామంటే. అలాగే వెంకటగిరి రాజు గారిది సిఎస్ఆర్ యాక్టివిటీస్తో కాంట్రాక్టర్లు వీళ్ళందరూ డబ్బులు వేసుకొని నానా తెప్పలు పడి దాన్ని పరిరక్షిస్తే ఇవాళ దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ పెడితే ఖచ్చితంగా ఎంతవరకు ఆక్షేపణీయంగా ఉండకుండా ఒక స్థాయి కలిగిన ఆయన పర్యవేక్షణలో ఉన్న స్కూల్కి వెంకటగిరి రాజు గారి యొక్క ఔన్నత్యాన్ని తగ్గిస్తూ ప్రతిదీ కార్పొరేషన్ బదులు కార్పొరేట్ అన్న దగ్గర అక్కడ మీకు ఇంకోటి గమనిస్తావు, బ్యూరోక్రాట్ నిస్సహాయతను కూడా మున్సిపల్ కమిషనర్ గారిని ఆయన నిస్సహాయతను కూడా నువ్వేం చేయలేని నిస్సహాయ స్థితి అన్నది అట్రిబ్యూట్ చేస్తూ ఒక విద్యాశాఖ మంత్రికి మీరు ఎగేసుకొని వచ్చేసిన దీని ఓపెనింగ్కి దీనికి సంబంధించిన పూర్వపరాలు తెలుసుకుని రావాలా. మున్సిపల్ కార్పొరేషన్ పెడుతుంటే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ పెట్టేస్తే అన్నదాన్ని ఆయన మాట్లాడిన విధానంలో ఖచ్చితంగా ఆక్షేపణీయం. వి నీడ్ టు రెస్పెక్ట్ ఆనం రామనాయుడు గారు. ఎందుకంటే ప్రాంత పరిరక్షణ, ఒక ప్రాంత క్షేత్రస్థాయిలో ఆయనకున్న అవగాహన ఇవాళ నిజంగా చెప్తున్నాను, పార్టీలకు అతీతంగా అతను బిహేవ్ చేసిన విధానం. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది క్యాబినెట్ మినిస్టర్. అక్కడ ఉండి ఒక క్యాబినెట్ సహచరులు చేస్తున్న తప్పుని ఆయన స్థాయికి ఆయన సీనియర్గా ఏలెత్తి చూపించడం ఖచ్చితంగా గర్వించవలసిన విషయం. గ్రేట్ గోస్ టు హిమ్. ఎందుకంటే ఇప్పుడు నాకు విజయనగరం మాన్సస్ ట్రస్ట్ పేరు మార్చి ఏదో పెడతానంటే ఎవడు ఊరుకుంటాడు? ఎందుకు ఊరుకోవాలా? ఎందుకంటే దాని మీద మమకారం మాకు కావాలి. మేము చదువుకున్న స్కూల్ మీద ఎంఆర్ కాలేజ్ ప్రైడ్, అది ఎంఆర్ హై స్కూల్ ప్రైడ్, మాన్సస్ హై స్కూల్ ప్రైడ్. అది వాళ్ళు ఇచ్చిన వ్యవస్థలో చదివి వాళ్ళ పేర్లే మారుస్తాం, వాళ్ళకి దీనిగా మనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తాం అంటే ఎలా అవుతుంది సార్? పైపొచ్చేది అందులో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కంట్రిబ్యూషన్స్ ఉన్నాయనుకోండి సార్, మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్ దీనికి ఎంత వెచ్చించారు అని చెప్తే ఎస్ అదే అడిగాడు ఆయన స్టేజ్ మీద. మున్సిపల్ కమిషనర్ గారిని, గౌరవ మంత్రి గారిని, గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని అడిగిన ప్రశ్న అదే. జరుగుబాటు అంత సుఖం లేనప్పుడు జరుగుబాటు జరగనేమో చెప్పడం చేతామని. ఖచ్చితంగా ఇది ఒక స్థాయి కలిగిన రాజకీయ లెగసీ మెయింటైన్ చేస్తున్న ఆనం రామరెడ్డి గారు. ఆయన ట్రాక్ రికార్డ్ చెక్ చేయండి. పార్టీలకు అతీతంగా గెలుచుకుంటూ వస్తున్నాడు. గతంలో వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం. ఈ విభేదాలు బయట బాగా పడ్డాయి అంటారు సార్, లేకపోతే ఇది విభేదం అని కోణం చూడకండి సార్. ప్రాంతీయ పార్టీలే ప్రాంత పరిరక్షణ కోసం వస్తాయి. అలాగే ప్రాంతీయ పార్టీల చుట్టూ తిరుగుతున్న వీళ్ళు కూడా ప్రాంత పరిరక్షణ కోసం లేనప్పుడు ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడకపోతే వాళ్ళ స్థాయికి నిజంగా తప్పది. నిజంగా నారాయణ కూడా ఈ విధంగా ప్రతిస్పందించాలి ఆయన స్థాయికి. ఆయన ప్రతిస్పందించకుండా ఆ నియోజకవర్గంలో ఆనం రామనారాయణ గారు ప్రదర్శించిన తీరు ఖచ్చితంగా గర్వించదగ్గ విషయం. వెంకటగిరి రాజు గారి యొక్క ఔన్నత్యాన్ని, వెంకటగిరి రాజు గారి యొక్క పెట్టిన స్కూల్ యొక్క లెగసీని, ఎవరి వలన దాన్ని పరిరక్షించబడిందో వాళ్ళందరినీ పునర్నమనం చేసుకుంటూ పేర్లు చెప్పడం, ఇది నిజంగా ఆయన స్థాయికి ఆయనే ఇంకొక ఈ యాడెడ్ ఎ ఫెదర్ ఇన్ ఈజ్ పొలిటికల్ ఏరాలో ఇంకొక క్యాప్కి అని గర్వంగా చెప్పొచ్చు. చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళ పార్టీయే సెటప్ చేసింది. అది ఒక గవర్నమెంట్ చేయాల్సిన పని సొంతంగా ఎందుకు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది? ప్లస్ వాళ్ళు ఎవరు సార్? అసలు రియాలిటీ ఏంటి సార్? రియాలిటీ ఏం లేదు సార్. గవర్నమెంట్ చేయవలసింది చేస్తుంది, తర్వాత విషయం. కానీ ముందు ఆయనకున్న సెన్సిటివిటీని ఆయన పరంగా 650 మంది పైచీలకి గతంలో కూడా ఉండేవారు అతనికి, రూప్ పార్టీలోనే లేదంటే ఓవరాల్గా. ఇప్పుడైతే నాకు తెలిసి ఒక మిలిటరీ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో, రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో వైట్ షర్ట్లు గ్రే ప్యాంట్లతో దగ్గరలో ప్రొటెక్షన్ ఉంటుంది. రేపు బంగారపల్లి వెళ్తున్నాడు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మొన్న సార్ ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో 2 టీమ్స్ తిరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి కోసం హంటింగ్, అది నిజమేనా సార్? వాళ్ళ మొహం కొరితో తలగొక్కడం అంటే అదే. ఎందుకంటే వాళ్ళకి తలా తోక ఉండదు, చదువుకోలేదు, జర్నలిజం చదవలేదు. పెట్రోల్ బంకులు ఉన్నాడు, నువ్వు పెట్రోల్ కొట్టేగాడు, ఇంకోటేమో పౌడర్ బాగా రాసుకుని వస్తాను ఒకడు, ఓ డైపర్ వేసుకుని 2 గంటలు కూర్చుంటాను, కుల ప్రాతిపదికన నాకు డిగ్రీ ఇచ్చినాడు ఒకడిని. ఇలాంటి వాళ్ళతో మీరు ఏదో వార్తలు కుక్కుడప్ స్టోరీస్ అంటారు. ఇట్లా మళ్ళీ కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ వస్తే తట్టుకోలేరు కూడా. ఓ పక్క భయం, మళ్ళీ ఎవరో ఒకటి అండ కావాలి. ఇప్పుడు చూడండి, బీజేపీ వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తారు రేబియన్ ఛానల్కి. ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు చెప్పండి? రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనా ఒక అపవాదం మోసుకొని వస్తున్నారు. ఆ మకిలిని తోడవడానికి ఏంటంటే వీళ్ళు ఓవర్ యాక్షన్ అన్నమాట. అది తెరి మీరు బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేస్తే మేమున్నాం, మేము ఎదుర్కొంటాం. గతంలో బండి సంజయ్ గారు కూడా చూడండి, ఆ టూమ్స్ అని ఎరగొట్టేతాను, తొక్క తోటకొరి పొగడి కబుర్లన్నీ ఇని చెవులు పుల్లెడిపోయి 10 ఏళ్ళ యాంటీ ఇన్కంబెన్సీ మీద కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తట్టుకోలేక ఓటమి. ఈసారి ఈ 1.5 ఇయర్ పరిస్థితులు చూసిన తర్వాత బీజేపీ మనకు రోజు కొడుతున్న మట్టి, నోట్లో కొడుతున్న మట్టి చూసి ప్రజలు ఎలా ఉన్నారో ప్రజలు డిసైడ్ అయ్యి ఉన్నారు. అంచేత మీరు గాబరా పడకే. ఏదో ఈ రోజు 4 రోజుల పాటు ఈ ఛానల్ కాపుగా చేస్తే కాబట్టి వెళ్ళి షర్మిల మనం అడగండి, డబ్బులు ఇస్తే ఎలాగా, డబ్బులు ఇవ్వకపోతే ఎలాగన్నది ఆవిడే చెప్తుంది మనకి. అంచేత వీళ్ళ సంగతి ఏంటంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే ఉంటుంది. ఏదండి ఏం పర్లేదు, బాగా తీసుకెళ్తుంది అవతలొడ్డికి. వీళ్ళని నమ్ముకున్న వాళ్ళు పుట్టు ములిగినప్పుడు అప్పటికి కానీ శవరం అయితేనే కానీ వివరం తెలియదు అన్నట్టు ఉంటుంది. తెలుస్తుంది, ఏం పర్లేదు. సో ఇవి చూసుకుని మేకపోద్దు అంబేరియాలు న్యూస్ ఛానల్లో ఇదన్నప్పుడు ఇవాళ కేటీఆర్ గారి మీద వచ్చిన అపవాదం చూశారు కదా.
దేంతో కడిగారు? వాళ్ళు చీపు రేటుకి అడిగారు, వీళ్ళకేమో నోట్లో ఫెనాయిల్ వేసి కడిగారు. 40 పేలా పనులకి ఏట్రా సమాధానం అని వస్తుంది. సిట్టు కూడా రేపు పొద్దున వచ్చి చెప్తుంది అసలు విషయాలు. సినీ ప్రముఖులు ఎవరు లేరని చేతులు కడుక్కున్నంత ఈజీ కాదు కదా. అలాగే ఇక్కడున్న కాన్సిక్వెన్సెస్, ఇక్కడున్న రిప్రికేషన్స్, ఇక్కడున్న సిచ్యువేషన్స్కి నిజమైన జర్నలిజాలను పరిరక్షించుకుంటూ చేసే వార్తలకి ఏదైనా ఉంటే ఒక శాంచుటీ ఉంటుంది. దాని మీద మనం మాట్లాడితే బాగుంటుంది. అంతేకాని వీళ్ళకి నచ్చిన ఆ బ్రహ్మానందం గల్ల గంగతో రాంబాబులాగా కథల్లి ఆ కథకి విట్లాచార్యని డైరెక్షన్ చేయమని దాన్ని తీసుకొచ్చే సారాంశంలో విలన్ ఈడే. ఆ కేసీఆర్, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు విలన్లు. వాళ్ళకి సెకండ్ హీరో కింద ఉన్న కేటీఆర్ కూడా విలన్. వాళ్ళకి వాళ్ళిద్దరిని ముగ్గురిని పెట్టుకుని వాళ్ళ కథకలి కదంబ కార్యక్రమాలు నడిపిస్తుంటారు. ఎవరికి అనుమానం రాకుండా నడిపించండి, ఏం పర్లేదు. మీ సినిమాలో వీళ్ళిద్దరూ వీళ్ళ ముగ్గురు విలన్లు అనుకోండి. నిజమైన ప్రజలకి ఎవరు హీరోలో వాళ్ళకి బాగా తెలుసు. నెక్స్ట్ మీరు హీరోలుగా పోర్ట్రేట్ చేస్తున్న వాళ్ళందరూ మీరు ఎస్టాబ్లిష్ చేసిన విలన్లతోనే యుద్ధం చేయాలి. వాళ్ళు హీరోలు కాదు, రేపు ప్రజలు ప్రజాస్వామ్యం తెలుస్తాయి. కానీ మీకు గాబరా పడిపోయి యాజ్ ఇఫ్ ప్రజాస్వామ్యంలో మేమే అంతా సర్వం తానై అన్నట్టు చేస్తే ఒక్కోసారి దాని కాన్సిక్వెన్సెస్ మీరే. మీ తోటోడికి ఏమైందో మనం చూశారు. అది మీ దాకా తెచ్చుకునేసరికల్లా భయంతో ఎవరెవరు రాజ్యాదాలు తీసుకుంటారో ప్రజలందరూ గమనిస్తున్నారు. కందకలేని తర్వాత కత్తిపేట కింద. నాకు అసలు ఆశ్చర్యకరమైన విషయం, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి రిప్రికేషన్స్ ఏమైనా యాంటిసిపేట్ చేస్తుందేమో అనుకుంటే వీళ్ళ మధ్యలో పుచ్చకాయలు దొంగంటే బొజాలు తడుకున్న ఒక పక్క బీజేపీ పార్టీ వాళ్ళని ఈ ఛానల్లో మాట్లాడే బ్రహ్మాండంగా రెడీ అయిపోతున్నారు. ఇది ఒకసారి గమనించండి. అది జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ దగ్గరికి వస్తే మళ్ళీ ఈ ఏదైతే సెక్యూరిటీ ఉందో వాళ్ళు ఎట్లాంటి ఇది తీసుకోబోతున్నారు సార్ పొజిషన్స్? ఏమి తీసుకుని ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు ఉంటారు. హీరోల దగ్గర ఎవరైనా రానిస్తారా? తీసిరేస్తుంటారు. ఆ మెస్సీకి రొనాల్డోకి వీళ్ళు ఉంటారు పర్సనల్ గార్డ్స్. ఎవరైనా రానిస్తారు టెరిటరీలోకి? అలాగే ఉంటాయి. చూశారు, అవకాశం ఇచ్చారు. ప్రభుత్వ పరంగా రోప్ పార్టీలు ఇవన్నీ టోటల్గా మిస్ అయ్యి ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు దే హ్యావ్ టు క్రియేట్ దేర్ ఓన్ సర్కిల్ కదా. ఎంతమంది ఉండబోతున్నారు సార్? ఎంతైనా ఉండొచ్చు. గతంలో 650 పైసలు కొండేవారు. నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. ఎంతమంది ఉండేవారు అప్పుడు? చాలా మంది ఉండేవారు. డ్యూటీస్ మీద ఉండేవారు. 3 షిఫ్ట్లు అగ్రిగేట్ నాకు 650 మెంబర్స్ వెంటనే అవుతారు. ఇప్పుడేమో తాటికాయలు కొబ్బరికాయలు ఏటేస్తారు ఏంటి? ఇప్పుడు వాళ్ళు వీధి చివరి నుంచి ఉంటారు. అంటే వాళ్ళకి రైట్స్ ఉంటాయి సార్ ఏదైనా చేయడానికి? పబ్లిక్ ఏమైనా చేయట్లేదు, లేకపోతే ఓన్లీ ప్రొటెక్షన్ వరకే ఉంటాయి? ప్రొటెక్షన్ వరకే ఉంటాయి. వాళ్ళని దోసుకుని ఎవడు రాలేడు కదా. మనం ఏమంటాడు, ఎవడో వ్యాన్ ఎక్కి ఓవర్ యాక్షన్ చేసిన బ్యాచ్లు, రఫా కట్అవుట్లు ఇలాంటివన్నీ దగ్గర ఆయన టెరిటరీలోకి రాకుండా ఉంటాయి. ఆయనకు కూడా యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రోప్ పార్టీలతో కంటిన్యూ చేశారనుకోండి, వెహికల్తో అందరికీ నమస్కారం పెట్టుకుని అందరినీ విష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ మాబో దగ్గరకు 50 మంది వచ్చి చేతులు ఇస్తూ కార్యక్రమంలో వీళ్ళ మీద టెన్షన్ ఉంటుంది. ఎవడు చేయలు అవుతాడో, ఎవడు గట్టి గిల్లేస్తాడో అని. అలా బాలకృష్ణ ఒక్కడికైనా అలా పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూలో చెప్పాడు కదా ఏడు చేస్తారన్నది. రాజకీయ నాయకులకి అదే బాధ ఉంటుంది. ఇంకొక అంశంలోకి వెళ్తే రేపు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు వెళ్తున్నారు సార్ మామిడికోళ్ళు వాళ్ళ దగ్గరికి పరామర్శించడానికి. వాళ్ళు అసలు రేపు పర్మిషన్ వచ్చింది, మళ్ళీ అదే మొదటికి వచ్చింది 3 వెహికల్స్ 50 మంది 500 మంది అని. అసలు ఈ లెక్క ఏంటి సార్? మళ్ళీ ఏదైనా లెక్క ఎట్టినోడు సార్, ప్రజలు ఇస్తారు తిరిగి లెక్క. తిరిగి మళ్ళీ ఎట్టుకోండి. 13 మంది కేసులు పెట్టారు కదా మన సత్యనపల్లిలో. అలాగే ఉంటుంది. ఆయన వస్తున్నప్పుడు ప్రజలను ఆపడం అవడం వల్ల కాదు సార్. ఈసారి కొంచెం నాకు తెలిసి చిత్తూరు ఐజీ గారు చాలా స్ట్రాటజికల్గా రోప్ పార్టీలో పెడతారు. ఆల్రెడీ వీళ్ళు కూడా సెక్యూరిటీ ప్రొటెక్ట్ చేసుకున్నారు కాబట్టి మేబీ ఈజీ. బట్ జనాలను మాత్రం నిరోధించలేరు. అదైతే నేను ముందే చెప్తున్నాను. అదే నేను పేర్నాని గారు అన్నారు, మీరు మమ్మల్ని ఆపినా, మా మీద కేసులు పెట్టినా, మా మనసులో ఉన్న జగన్మోహన్ రెడ్డిని నేను జగన్ గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గురించి ఆపుతాం అనేది కష్టం అని చెప్పి కూడా నాన్నగారు అన్నారు నిన్న. అంతే కదండి. ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్, ఎడోరెన్స్ ఆఫ్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా ఆయన చూశారు అనుకోండి, ఆయన ఉప్పు తిన్నోళ్ళు ఎవడైనా ఆగుతాడా? ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి సార్ ఆరోగ్యశ్రీ పరంగా కానీ, ఫీజు రియంబర్స్మెంట్ల పరంగా కానీ, ఉచిత విద్యుత్ వలంగా ఎంతమంది రైతులు పరిరక్షించబడారు. కృతజ్ఞత ఉండదు ఆ ప్రజలకి. కృతజ్ఞత చాటుకునేది ప్రజల్ని, వాళ్ళ మనసుల్ని దేంతో బంధిస్తారు మీరు?